అందరికీ నమస్కారం. ఒకసారి ఊహించుకోండి. దట్టమైన నల్లమల అడవులు. ఆ అడవుల నడిబొడ్డున కృష్ణానది ఒడ్డున ఒక దివ్యక్షేత్రం. అదే శ్రీశైలం. ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, అపారమైన ఆధ్యాత్మిక శక్తికి కేంద్రం. మరి ఇంతటి పవిత్ర భూమిని అంత ప్రత్యేకంగా మార్చే రహస్యమేంటో ఈరోజు మనం కలిసి తెలుసుకుందాం. మన దేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కదా, కానీ శ్రీశైలాన్ని వాటన్నిటికంటే భిన్నంగా ప్రత్యేకంగా నిలబెట్టేది ఒకే ఒక ప్రశ్న, ఒకే ప్రదేశం. అదే శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన జ్యోతిర్లింగం, అదే అమ్మవారి శక్తిపీఠం. ఇది ఎలా సాధ్యమైంది? ఈ అద్భుత కలయిక వెనుక ఉన్న కథేంటో ఇప్పుడు చూద్దాం. ఈ అన్వేషణలో మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా ఈ దివ్యక్షేత్రం యొక్క ద్వంద్వ స్వభావాన్ని అర్థం చేసుకుందాం. ఆ తర్వాత మల్లికార్జునుడి ఆవిర్భావం, భ్రమరాంబిక శక్తిపీఠం వెనుక ఉన్న అద్భుతమైన పురాణగాథలను తెలుసుకుందాం. ఇక చరిత్రలో శ్రీశైలం ప్రాముఖ్యతను చూసి చివరగా ఒక యాత్రికుడికి అక్కడ ఎలాంటి అనుభవం కలుగుతుందో పరిశీలిద్దాం. రైట్, ఇక అసలు విషయంలోకి వచ్చేద్దాం. శ్రీశైలం యొక్క అసలు సిసలైన ప్రత్యేకత ఏంటంటే దాని ద్వంద్వ దైవత్వం. అంటే ఇక్కడే శివుడు మరియు శక్తి ఇద్దరూ కొలువయున్నారు. ఇక్కడే మనకు శ్రీశైలం యొక్క ద్వంద్వ స్వభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు చూస్తే ఇది దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలలో రెండవది, అంటే శివుడి తేజోమయమైన రూపం. అదే సమయంలో మరోవైపు ఇది 18 శక్తిపీఠాలలో 6వది, అంటే సాక్షాత్తు ఆదిశక్తి కొలువైన పవిత్ర స్థానం. ఇలా శివుడు, శక్తి ఇద్దరూ ఒకే చోట కొలువై ఉండటమనేది అత్యంత అరుదైన, చాలా శక్తివంతమైన విషయం. సరే, ముందుగా మనం మల్లికార్జున స్వామి గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ జ్యోతిర్లింగం ఇక్కడ ఎలా వెలిసింది, మరి స్వామికి ఆ మల్లికార్జునుడు అనే పేరు ఎలా వచ్చింది, ఆ కథలేంటో ఇప్పుడు చూద్దాం. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. స్కందపురాణం ప్రకారం దీనికి కారణం కుమారస్వామి అలక. వినాయకుడికి గణాధిపత్యం దక్కడంతో కుమారస్వామికి చాలా బాధ కలిగిందట. దాంతో ఆయన అలకబూని ఈ క్రౌంచ పర్వతం మీదకు వచ్చి తపస్సులో మునిగిపోయారు. కొడుకుని ఓదార్చడానికి శివపార్వతులు ఇక్కడికి వచ్చారు. వాళ్లు కుమారస్వామిని బుజ్జగించాక లోక కళ్యాణం కోసం అక్కడే కొలువుండమని దేవతలందరూ శివుణ్ణి కోరుతో ఆయన జ్యోతిర్లింగ రూపంలో ఇక్కడే వెలిశారు. అయితే జ్యోతిర్లింగం ఎలా వెలిసిందో తెలిసింది, కానీ ఆ మల్లికార్జునుడు అనే పేరెలా వచ్చింది? దీనికి కూడా ఒక అందమైన స్థానిక కథనముంది. ఇది ఒక రాజకుమారి యొక్క అచంచలమైన భక్తికి సంబంధించిన కథ. ఈ స్థానిక కథనం ప్రకారం చంద్రవతి అనే ఒక రాజకుమారి ప్రతిరోజూ ఇక్కడున్న శివలింగాన్ని మల్లికా పుష్పాలతో, అంటే మల్లెపూలతో ఎంతో నిష్ఠగా పూజించేదట. ఆమె భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యాడని చెబుతారు. ఆమె మల్లెలతో పూజించింది కాబట్టే స్వామికి మల్లికలతో అర్చింపబడినవాడు అనే అర్థంతో మల్లికార్జునుడు అనే పేరు స్థిరపడింది. శివుడి కథ చూశాం కదా, ఇప్పుడు శక్తివైపు వద్దాం. సాక్షాత్తు అమ్మవారు భ్రమరాంబికాదేవి ఇక్కడ శక్తిపీఠంగా ఎలా వెలిశారు, ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేసి ఒక విచిత్రమైన వరం పొందాడు. అదేంటంటే తనని 2 కాళ్ళు ఉన్న జీవులుగాని 4 కాళ్ళు ఉన్న జీవులుగాని చంపకూడదని. ఇంకేముంది, ఆ వరగర్వంతో వాడు ముల్లోకాలను గడగడలాడించసాగాడు. ఇక అరుణాసురుని ఆ వరాన్ని వమ్ము చేయడానికి దేవతలంతా ఆదిశక్తిని ప్రార్థించారు. అప్పుడు అమ్మవారు ఒక అద్భుతమైన రూపాన్ని ధరించారు. 6 కాళ్ళు ఉన్న భ్రమరం, అంటే తుమ్మెద రూపాన్ని తీసుకున్నారు. అంతేకాదు, తన నుండి కొన్ని లక్షల తుమ్మెదలను సృష్టించి ఆ రాక్షసుడిని, వాడి సైన్యాన్ని ముట్టడించి సంహరించారు. అలా భ్రమర రూపంలో లోకాన్ని కాపాడింది కాబట్టే అమ్మవారు ఇక్కడ భ్రమరాంబికగా పూజలందుకుంటోంది. మరి అసలిక్కడ శక్తిపీఠం ఎలా ఏర్పడిందంటే ఆ కథ మనలో చాలామందికి తెలిసే ఉంటుంది. దక్షయజ్ఞంలో అవమానానికి గురైన సతీదేవి అగ్నికి ఆహుతి అవుతుంది. ఆ దుఃఖంతో శివుడు ఆమె దేహాన్ని మోస్తూ ప్రళయతాండవం చేస్తుంటే విష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండించాడు. అప్పుడు సతీదేవి మెడభాగం సరిగ్గా ఈ ప్రదేశంలో పడి ఇది అత్యంత శక్తివంతమైన శక్తిపీఠాల్లో ఒకటిగా మారింది. ఇప్పటిదాకా మనం పురాణగాథలు చూశాం. మరి చరిత్ర ఏం చెబుతోంది? ఈ క్షేత్రానికి ఎంత ప్రాచీనమైన చరిత్ర ఉంది, శతాబ్దాలుగా దీని ప్రాముఖ్యత ఎలా కొనసాగిందో చూద్దాం. శ్రీశైలం చరిత్ర దాదాపు 2000 సంవత్సరాల క్రితం మొదలవుతుంది.
క్రీస్తు శకం 2వ శతాబ్దంలో శాతవాహనుల కాలం నాటి శాసనాల్లో దీని ప్రస్తావన ఉంది. అప్పటినుండి శతాబ్దాలుగా చాళుక్యులు, రెడ్డిరాజులు, ఇంకా శ్రీకృష్ణదేవరాయలు లాంటి గొప్ప విజయనగర చక్రవర్తుల వరకు ఎన్నో రాజవంశాలు ఈ ఆలయ అభివృద్ధికి, వైభవానికి ఎంతగానో తోడ్పడ్డాయి. ఈ పరంపర 19వ శతాబ్దం వరకు కూడా కొనసాగింది. ఆ కాలంలోనే అంటే ఆలోచించండి, 14వ శతాబ్దంలోనే పాల్కురికి సోమనాథుడిలాంటి గొప్ప కవి శ్రీశైలాన్ని కరమొప్పు దక్షిణ కైలాసము అని వర్ణించారు. అంటే ప్రకాశవంతమైన దక్షిణ కైలాసము అని అర్థం. దీన్ని బట్టే మనం ఆనాటినుంచే ఈ క్షేత్రానికి ఎంతటి ఖ్యాతి ఉందో అర్థం చేసుకోవచ్చు. సరే, కథలు, చరిత్ర అంతా బావుంది. కాని ఈరోజు ఒక భక్తుడిగా శ్రీశైలం వెళ్తే అక్కడ అనుభవం ఎలా ఉంటుంది? ఏమేం చూడాలి? అక్కడ ఉన్న నమ్మకాలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. శ్రీశైల యాత్రలో ఒక పద్ధతి ఉంది. ప్రధాన ఆలయానికి వెళ్లే ముందు తప్పకుండా సాక్షి గణపతిని దర్శించుకోవాలి. ఎందుకంటే భక్తులు క్షేత్రానికి వచ్చినట్లు కైలాసంలో శివునికి సాక్ష్యం చెప్పేది ఈ గణపతే అని ఒక ప్రగాఢమైన విశ్వాసం. ఇక శ్రీశైలం వెళ్లిన భక్తులందరూ తప్పక చేసేది, చెయ్యాలనుకునేది శిఖర దర్శనం. ఆలయానికి కొంత దూరంలో ఉన్న శిఖరేశ్వరం అనే ప్రదేశం నుంచి ప్రధాన ఆలయ గోపుర శిఖరాన్ని చూడగలిగితే చాలు, పునర్జన్మ నుండి విముక్తి లభిస్తుందని గట్టి నమ్మకం. అందుకే శిఖరం దృష్ట్వా పునర్జన్మ నా విద్యతే అని అంటారు. ఇవి మాత్రమే కాదు, యాత్రికుల అనుభవాన్ని సంపూర్ణం చేసేవి ఇంకా చాలా ఉన్నాయి. లోయలో పవిత్రంగా ప్రవహించే పాతాళగంగ, మట్టికుండలో శివుడు వెలిసినట్టు చెప్పే హటకేశ్వరం, శివుని నుదుటి నుండి పుట్టాయని నమ్మే పాలధార, పంచధార జలపాతాలు, ఇంకా సాక్షాత్తు ఆదిశంకరాచార్యులు తపస్సు చేసిన పవిత్ర భూమి, ఇవన్నీ యాత్రికులకు ఒక అద్భుతమైన అనుభూతిని అందిస్తాయి. చూశారు కదా, పురాణం, చరిత్ర, ప్రకృతి ఈ మూడూ అద్భుతంగా కలిసిన సంగమమే శ్రీశైలం. శివశక్తుల సంపూర్ణ ఐక్యతను చాటిచెప్పే ఈ క్షేత్రం ఈ విశ్వంలో ఉన్న ద్వంద్వ శక్తుల మధ్య సమతుల్యత ఎంత ముఖ్యమో మనకు గుర్తుచేస్తోంది. తరతరాలుగా నిలిచి ఉన్న విశ్వాసం యొక్క శక్తిని మనకు నేటికీ చాటిచెప్పుతూనే ఉంది.